ఒడిశాలోని పూరి రత్న భాండాగారం మరోసారి తెరుచుకుంది. దీంతో పూరి జగన్నాథుడి దర్శనానికి బ్రేక్ పడింది. ఈ నెల 14న పూరి జగన్నాథ ఆలయంలోని రత్న భాండార్లో ఉన్న 3 రహస్య గదుల్లో 2 గదులను తెరిచి అందులోని సంపదను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రత్న భాండాగారం అధ్యయన కమిటీ అధ్యక్షుడు జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలో 3వ గదిని కూడా తెరిచారు. రత్న భాండార్లోని ఈ రహస్య గదిని తెరుస్తున్న కారణంగా భక్తులకు దర్శనం నిలిపివేశారు. అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారులు చిత్రీకరించనున్నారు. జగన్నాథుడి నిధిని తరలించిన తర్వాత ఈ రత్న భాండార్ను మరమ్మతుల కోసం పురావస్తు శాఖ అధికారులకు అప్పగించనున్నారు. మరమ్మతులు పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల నుంచి నిధిని మళ్లీ రత్న భాండార్కు తరలించి లెక్కింపు చేపట్టనున్నారు. 46 ఏళ్ల తర్వాత రత్న భాండార్ను తెరిచి నిధుల లెక్కింపు చేపట్టనుండగా జగన్నాథుడి సంపదకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ రత్న భాండార్లోని నిధికి సంబంధించిన 3వ గదిని ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెరవలేదని వెల్లడించారు. రహస్య గది లెక్కింపు 30 నుంచి 40 రోజుల సమయం పట్టొచ్చని ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.